డీటెయిల్స్ చూద్దాం. నిన్న సీఎం జగన్ పై రాయి దాడి మరొక ముందే ఈరోజు పవన్ కళ్యాణ్ పై రాయి దాడి జరిగింది. తెనాలిలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన రాళ్ల దాడి కలకలం రేపింది. అయితే రాయి పవన్ కు తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. పవన్ పైన రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను పవన్ మీద కాకుండా తన స్నేహితుడి కోసం ఆ రాయిని వేసినట్లుగా నిందితుడు తెలిపాడు. నిందితుడు చెప్పిన కారణం వాస్తవం లేకపోతే నిజంగానే పవన్ పై రాయి వేయాలనుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పవన్ పై జరిగిన రాళ్ల దాడి గురించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా తెనాలిలో పర్యటిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వారాహి యాత్రలో ఆయన పాల్గొనడం జరిగింది. అయితే వారాహి యాత్రలో తెనాలిలో పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పైకి ఒక అగాంతుడు అయినటువంటి వ్యక్తి ఒక రాయిని విసరటం జరిగింది. అయితే అది కొంత పవన్ కళ్యాణ్ వెహికల్ కి కొంత దూరంలో కింద పడినటువంటి పరిస్థితి అయింది. అయితే వెంటనే జన సైనికులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని పోలీసులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే రాయి అనేది కనుక పవన్ కళ్యాణ్ పైకి విసిరారు అనే విధంగా కూడా జన సైనికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం పోలీసులు అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తి మాత్రం తను పవన్ కళ్యాణ్ పైకి కాకుండా తనకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు, వారి కోసం విసిరాను అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కానీ ఇది రాజకీయ కోణంలో జరిగినటువంటి అంశమా లేకపోతే ఆకతాయితనంగానే జరిగినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా తెనాలికి సంబంధించినటువంటి పోలీసులు అయితే ఆ వ్యక్తితో ఎంక్వైరీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం నిన్న సీఎంతో జరిగినటువంటి రాళ్ల దాడి వెంటనే పవన్ కళ్యాణ్ పై ఈ రోజు తెనాల్లో జరగటం కూడా కొంత కలకలం రేపుతుంది అనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే జన సైనికులు మాత్రం ఒక అంశం చెప్తున్నారు, కావాలని చెప్పే పవన్ కళ్యాణ్ పైకి విసిరేటటువంటి ప్రయత్నం చేశారు, కాకపోతే అది అంత దూరం వెళ్లకుండా ముందే పడిపోయినటువంటి పరిస్థితి ఉందనే విధంగా ఆల్రెడీ జగన్ విషయంలో ఇలానే రాళ్ల దాడి జరిగినప్పుడు దాంట్లో భద్రతా వైఫల్యం ఉందని చెప్పి ఇటు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ యాత్రలో కూడా సేమ్ ఇదే జరిగింది. అదే ప్రధానంగా మాత్రం ఈ అంశంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి జన సైనికులు కూడా ఒక అంశం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత పోలీసులు అయితే ఈ యాత్రలు సాగేటటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా అప్రమత్తం చేయాలనే విధంగా కూడా పోలీస్ శాఖకు విన్నవించడం జరిగింది. అంటే గతంలో ఆగంతకులు పవన్ కళ్యాణ్ పర్యటనలో వాళ్ళు ఆయన్ని అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయనే విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నిన్న సీఎం సంఘటన ముగియకుండానే నెక్స్ట్ వెంటనే బీఐపీ అయినటువంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన ఈ దాడి జరగడం కూడా కలకలంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా నిన్న జరిగిన సంఘటనలో ఈ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించినటువంటి పర్యటనల పైన కొంత పోలీసులు అయితే దృష్టి పెడతారు అనే విధంగా కూడా అందరూ భావించినటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి తెనాలి పర్యటనలో నిన్న జరిగిన వెంటనే ఈ రోజు జరగడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం అనేది కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అగాంతకంగానే జరిగిందా లేకపోతే పర్టికులర్ గా కూడా ఇది కూడా ప్లాన్ గా జరిగినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే వివరాలు కూడా పోలీసులు అయితే చెప్పేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శంకర్.